మెగా డాటర్ నిహారిక కొనిదల నిర్మాతగా యాంగ్ హీరో సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించిన సరికొత్త చిత్రం రాకాస ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విశాఖపట్నంలోని దసపల్ల హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. విశాఖ అంటే ఎంతో ఇష్టం నిర్మాత నిహారిక. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొనిదల మాట్లాడుతూ కమిటీ కుర్రాళ్ళు వంటి భారీ విజయం తర్వాత తమ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం రాకాస అని తెలిపారు. విశాఖపట్నం బీచ్ అంటే తనకెంతో ఇష్టమని, అందుకే ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలని ఎప్పుడు అనుకుంటానని ఆమె చమత్కరించారు. ఈ చిత్రంలో కామెడీ చాలా నిజాయితీగా ఉంటుందని, బ్రహ్మాజీ, తనకెళ్ల భరణి వంటి సీనియర్ నటుల రాకతో సినిమా స్థాయి పెరిగిందని పేర్కొన్నారు. హీరో సంగీత్ తో తనకు ఇది రెండో సినిమా అని ఆమె గుర్తు చేశారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ఇది ఒక ఫ్యాంటసీ కామెడీ చిత్రమని, ఇందులో హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలిపారు. అయితే దర్శకుడు విఠలాచార్య తీసిన పాత చిత్రాల మాదిరిగా ఒక చందమామ కథ విన్నట్టుగా ఈ సినిమా ఉంటుందని, ఫైనల్ గా ఇదొక క్యూట్ లవ్ స్టోరీ అని వివరించారు. వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా సార్లు వచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉన్నా, ఇక్కడ నేను నెలలు ఇక్కడ ఉన్నాను. సో స్లైట్గా కొన్నిసార్లు అనుకున్నాను కదా వైజాగ్ షిఫ్ట్ అయిపోదామా, మన బీచ్ అంటే ఇష్టం కదా అని. బట్ ఆబ్వియస్లీ ఇల్లు ఉంది అక్కడ, పని ఉంది అక్కడ కాబట్టి. సో ఇట్ ఫీల్స్ వెరీ నైస్ టు బీ బ్యాక్ ఇన్ వైజాగ్. ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే రాకాస ఫిలిం కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ తర్వాత రాకాస లాంటి ఫిలిం ప్రొడ్యూస్ చేయడం, దాని ప్రమోషన్కి ఇక్కడ రావడం ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. చాలా కామెడీ ఉంటుంది. అంటే మనం హారర్ కామెడీ చూసుంటాం, ఫ్యాంటసీ థ్రిల్లర్స్ చూసుంటాం, కానీ ఒక కామెడీ ఇంకా ఫ్యాంటసీ కలిపి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయ్యి చేశారు మా డైరెక్టర్ మాన్సా శర్మ. అండ్ మా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ శ్రీను, నయన్ అండ్ సంగీత్, వీళ్ళే కాకుండా బ్రహ్మాజీ గారు, తనిఖీల్ భరణి గారు, అలా చాలామంది ఉన్నారు. ఇంకా స్లోగా తెలుస్తుంటుంది ట్రైలర్ రిలీజ్ తర్వాత. చాలా అంటే నేను సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అనంటే, ఇలాంటి సినిమా ఇంకెవరైనా ప్రొడ్యూస్ చేస్తుంటే నేను యాజ్ అన్ ఆడియన్స్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి థియేటర్ దాకా వెళ్ళే సినిమా ఇది. అండ్ నా దాకా వచ్చినప్పుడు నేను అనుకున్న వై నాట్, నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, నాకు ఈ అవకాశం వచ్చింది కదా అని. అండ్ అనుకున్నట్టే చాలా చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. అండ్ ఏప్రిల్ 3న మేము ముందుకు వస్తుంది. అందరూ థియేటర్స్లో ఫస్ట్ చూడండి ప్లీజ్, మీకు చాలా బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ అంతే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. హాయ్ అండి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మైకులు కూడా అవసరం లేకుండా గట్టిగా మాడమంటున్నాను మా ప్రొడ్యూసర్ గారు. మా సినిమా రాకాస రాబోతుంది ఏప్రిల్ 3. మళ్ళీ మీరు టైటిల్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని మేము కుట్టించుకుని మరీ వచ్చాం అందరం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇందాక నిహార్ గారు అన్నట్టు ఫ్యాంటసీ కామెడీ అనే కొత్త జానరాని మేము ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. ఇది మీ టిపికల్ హారర్ కామెడీ కింద రాదు ఇది. దీంట్లో ఓన్లీ ఫన్ కాకుండా దిస్ లాట్ మోర్ స్టోరీ, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, బట్ 100% ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మా డైరెక్టర్ గారు విఠలాచార్య గారి సినిమాలకి పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన ఆ రోజుల్లోనే మన తెలుగు సినిమాలోకి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా అమేజింగ్గా తీసుకొచ్చారు, మన ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి. అలాంటి సినిమాలు, అలాంటి కథలు మన కల్చర్లోనే చాలా ఉన్నాయి, మన ఇండియన్ మైథాలజీలో చాలా ఉన్నాయి. అలాంటి చిన్న ఎక్సెప్ట్ తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని కథ రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. సో ఓకేనా, వెనకాల సారీ మంచి ఫ్లో ఉండేది, మర్చిపోయాను నేను. విఠలాచార్య గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారు మా డైరెక్టర్. విఠలాచార్య గారి స్టైల్లో ఈ రోజుల్లో ఒక మంచి చందమామ కథ తీసి దాన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నింపేస్తే ఎలా ఉంటుందో అదే మా సినిమా రాకాస. ఇలా మాట్లాడిపోతే మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. సో నేను దీన్ని ఎండ్ చేస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగితే మనం వీ కెన్ హ్యావ్ నైస్ చిట్ చాట్ అనమాట. సో ఏప్రిల్ 3 రాకాస రాబోతుంది, మీరు మర్చిపోకూడదని వెనకాల కూడా కుట్టించుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆన్ దట్ నోట్ బీయింగ్ బ్యాక్ హియర్. అండ్ మా మూవీ అంటే చాలా లైక్ ఫ్యాంటసీ అండ్ కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం కాదు చాలా ఎక్కువ కామెడీ ఉంటుంది, కొంచెం థ్రిల్ ఉంటుంది మూవీలో. అండ్ మా శ్రీను గారు, మా హీరో గారు వీరబాబు చాలా బాగా చేశారు మూవీలో. అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది, చిన్నపిల్లల నుంచి ఓల్డ్ పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏం చెప్పాలి, ఎస్ ఇంకా నేర్చుకోవాలి, కానీ ప్లీజ్ బేర్ విత్ మీ గైజ్.
And yeah, I would like to say thank you for having us here, and it's releasing on 3rd April. So ఖచ్చితంగా థియేటర్స్కి రావాలి, ఖచ్చితంగా మా మూవీ చూడాలి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, చూస్తున్న ఆడియన్స్ అందరికీ. ఏప్రిల్ 3rd మా రాకాస ఫ్యాంటసీ కామెడీతో మిమ్మల్ని అందరినీ అలరించడం రాబోతుంది. తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ మా రాకాస సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ మా హీరో సంగీత్ గారు అయితే తన టైమింగ్తో తన కామెడీతో చాలా బాగా అలరించారు. సో ఏప్రిల్ 3rd చూడబోతున్నారు. మా మానస శర్మ గారు చాలా అద్భుతంగా రాసుకున్నారు, తీశారు. మా హీరోయిన్ నైన్ సారిక చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఉన్న కాస్టింగ్ కూడా అందరూ చాలా బాగా చేశారు. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ రాకాస ఏప్రిల్ 3rd. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరికీ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహార్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వెల్కమ్. ఫ్యాంటసీ జోనర్, హారర్ జోనర్ టచ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా టచ్ చేయడం అనేది ఇది శ్రీకాకుళం నుంచి వచ్చారు మాన్సా శర్మ. నాది కూడా శ్రీకాకుళం. మీరు ఎప్పటి నుంచో ఉన్నారులేండి, మాన్సాది ఫస్ట్ సినిమా కదా. ఎస్.